వాటర్ వాటర్ అంటే ఆర్ షుడ్ బి రోల్డ్ అనాలి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇగో పోచమ్మ, ఐ లవ్ యూ సంతు. లడ్డు ఏమా అవో ప్రవళిక శ్రీను ఇక దేవుని దగ్గర అన్ని కిసుండి చెప్తారు ఫ్రెండ్. పుట్ట పైన పాముండేది ఇదే పుట్ట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు టెంపుల్ లోపల చూడాలని. ఓం నమ శివాయ. శంకర భగవంత అందరిని సలహా చూడు తండ్రి. శివయ్య గిన్నెల కిందకి వచ్చినవయ్యా. ఇక్కడ శివయ్య నా కోసం ఎదురు చూస్తా. ఇది పెద్ద డేంజర్ ఉన్నది. అరే డాడీ, శివయ్య గిన్నెల కిందకి వచ్చిండు. శివాజీ అంటేనే డేంజర్ అని. అమ్మా పైన చెట్టే మొలిసింది ఆ దేవునికి. హర 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 మహాదేవ్. బాగున్నది ఏందిరా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజుబాయ్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వచ్చేసినామంటే చెన్నూరు దగ్గర ఉన్న చెన్నూరు విలేజ్ లో ఒకటి ఉన్న చెరువులో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం చూడడానికి వస్తున్నాం. ఈ శివాలయం చూడడానికి అయితే చాలా బాగుంది. దీని కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఆపేసిర్రు. మిడిల్ అండర్ వాటర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మిడిల్ అండర్ వాటర్. హాయ్ టు ఆల్. ఈమె మా ఫ్రెండ్. ఈమె మా ఫ్రెండ్. ఫ్రెండ్స్, మనం ఈ బ్లాగ్ తీయడానికి ఏ రోజు వెళ్ళామో తెలుసా? అయోధ్యలో రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే వెళ్ళాం. వెళ్తుంటే దారిలో చాలా దగ్గర సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. సీతారామ లక్ష్మణులు హనుమంతుల వారు ట్రాక్టర్ లో వెళ్తున్నారు. మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంటే చెన్నూరు అనే ఊర్లో ఒక పెద్ద చెరువు ఉంది. చెరువుదేముంది అన్నూర్లలో ఉంటుందంటారా? ఈ ఊరి చెరువు మధ్యలో ఒక పెద్ద శివుని గుడి ఉంది. గుడి పైన పెద్ద లింగం ఉంది. లింగానికి చుట్టుకొని ఒక పెద్ద పాము ఉంది. చూద్దాం పదండి. మనం వెళ్ళే గుడి అడ్రస్ ఎక్కడంటే మన తెలంగాణ మంచిర్యాల జిల్లా చెన్నూరు అనే ఊరికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం. చెన్నూరు ఊరంతా తిరిగి చెన్నూరు చెరువు కట్ట రోడ్డుకి అయితే వచ్చేసాం. చూడండి, లవ్ చెన్నూర్. ఫ్రెండ్స్, ఇదే చెన్నూరు చెరువు. అక్కడ చెరువు మధ్యలో చెట్లున్నాయి చూడండి. అక్కడే శివాలయం ఉంది. చెట్ల కన్నా ఎత్తులో మనకు శివలింగం, పాము కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చినాక మనకు ఒక సమస్య ఎదురైంది. సమస్య ఏందంటే లోపలికి పోనికి దారి లేదు, గేట్లకు తాళం పెట్టుంది. కానీ మనం ఇంత దూరం వచ్చి శివయ్యను చూడకుండా పోతామా? ఇగో ఇందులో నుంచి దాటి లోపలికైతే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ గుడి ఇప్పుడే కాదు ఎప్పటికీ క్లోజ్ చేసే ఉంటుందంట. రెగ్యులర్ గా అయితే ఇక్కడ పూజలు జరగడం లేదంట. ఈ గుడి కట్టించిన ఆయన చనిపోవడం వల్ల గుడి అలాగే మిగిలిపోయింది. మనం ఇప్పుడు నడుస్తున్న దగ్గర కూడా రెండు వైపులా చిన్న గోడలు అయితే ఉండేవాట. వాటర్ రావడం వల్ల గోడలు కూడా కూలిపోయాయని ఇక్కడ మనకు ఒక తాత చెప్పారు. ఫ్రెండ్స్, చెరువు చూడండి, నీళ్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చెరువులో తామర తీగ అయితే ఉంది కానీ తామర పూలు లేవు. ఇక్కడ శివయ్య నా కోసం ఎదురు చూస్తా. ఇది పెద్ద డేంజర్ ఉన్నది. అరే డాడీ, శివయ్య గిన్నెల కిందకి వచ్చిండు. శివాజీ అంటేనే డేంజర్ అని. అటు పంపకి సైడ్ నుంచి కొడదాం పిల్లి. శివయ్య గిన్నెల కిందకి వచ్చినవయ్యా. హాయ్ టు ఆల్. మేమైతే ఈరోజు చెన్నూరులో ఉన్న ఒక టెంపుల్కి అయితే వచ్చాం. శివాలయం చాలా అంటే చాలా బాగుంది. ఇది అండర్ వాటర్ తోటి, వాటర్ పైన బ్రిడ్జ్, మిడిల్ వాటర్ గ్రౌండ్ లాగా చాలా బాగుంది టెంపుల్ ఓల్డ్ అయినా బట్ చూడనికి మాత్రం చాలా బాగుంది. పైన పెద్ద శివలింగం, పైన మళ్ళీ ఇంకో శివలింగం పైన పాము, శివయ్య లోపల కూడా బాగుంది. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ పైన మొత్తం వాటర్ మొత్తం గ్రీన్ చూస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మిడిల్లో కూడా రౌండ్ షేప్లో కొన్ని వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ మాత్రం కలర్ చాలా డిఫరెంట్ చేంజ్ కలర్ ఉన్నాయి. ఇప్పుడు ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి అయితే నేను పోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు టెంపుల్ లోపల చూడాలని.
ఫస్ట్ దేవుని దండం పెట్టుకుందా. ఓం నమ శివాయ, శంకర భగవంత, అందరిని సల్లగా చూడు తండ్రి. మా వీడియో సక్సెస్ చేయాలి. బాగున్నది ఏంది పుట్టలు పుట్టలు గీసిరు, పుట్టలు పెట్టలేదు. హర 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 మహాదేవ్. ఎట్లిచ్చినారు ఈ సౌండ్? అవి బొమ్మలు కూడా వేసిర్రు కారా మంచిగా. మంచిగా లేకపోతే అగో ఏమున్నది అలాకెళ్ళి. వాటర్ వాటర్ అంటే ఆర్ షుడ్ బి రోల్డ్ అనాలి. తమ్ముడు ఏం చెప్తాడు? తమ్ముడు ఆలోచిస్తున్నాయి కాబట్టి అబ్బా మంచి వీడియో వచ్చింది మనకి. అంటే ప్లేస్ అయితే మంచిగా లేదారా, మంచిగా మొక్కు. అయ్యా శివయ్య బయలెళ్ళినాడు. అరే మస్తు ఉన్నది రాడే. అమ్మా పైన చెట్టే మొలిసింది ఆ దేవునికి. రావి చెట్టు. శివయ్య అందరికీ అయ్యా శివయ్య. ఫ్రెండ్స్ గుడి చుట్టూ చూడండి ఎలా ఉందో. చెత్త ఉంది అట. చిన్న శివయ్య. ఇగో పోచమ్మ, ఐ లవ్ యూ సంతు. లడ్డు అవో ప్రవళిక శ్రీను. ఇక దేవుని దగ్గర అన్ని చూడండి చెప్తారు ఫ్రెండ్స్. ఇగో భీముని చూపియా. ఈయన భీముడు వెనుకరా. భీముడు అని నేమ్ కూడా రాశారు. ఇగో హనుమంతుడు. హనుమంతునికి దండం పెట్టుకోరు. లోపల అన్ని ఇలాంటి వాల్కి ఇలాంటి బొమ్మలు వేశారు. ఏడుకొండల స్వామి ఉన్నాడు. పుట్ట పైన పావుండేది ఇదే పుట్ట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్.